ఒకసారి చూద్దాం లెక్కలు. మహిళా సాధికారత లేక మహామోసమా? ఈ 33% బీజేపీ 33% రిజర్వేషన్ల వెనుక దాగి ఉన్న చేదు నిజాలను ఒక్కసారి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ సెప్టెంబర్ 23 మహిళా రిజర్వేషన్ చట్టం పాస్ అయింది, రెడీగా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోలే. మహిళా రిజర్వేషన్ బిల్లు బంపర్ మెజార్టీతో పాస్ అయింది. నాకు తెలిసి 452 మంది అనుకూలంగా ఓటేసారు అనుకుంటా. అప్పుడు ఇద్దరు ఆపోజ్ చేసినట్టుగా అనిపించింది అప్పుడు. సో అంత బంపర్ మెజార్టీతో మహిళా బిల్లు పాస్ అయింది. మహిళల పట్ల ఏ పార్టీకి కానీ వ్యతిరేకత లేదు. ఆ ఇద్దరు ఎవరో మనకు తెలియదు. కానీ అయితే ఈ మహిళా రిజర్వేషన్ చట్టం ఆల్రెడీ అమలైంది. ఈ అమలైనటువంటి మహిళలకు ఏ సీట్లు ఇవ్వాలనుకున్నప్పుడు పెంచి ఇద్దామని చెప్పి డీలిమిటేషన్ దుకాణం పెట్టిండు ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఈ డీలిమిటేషన్ దుకాణం పెట్టి మహిళలకు ఇస్తాం కానీ పెంచితేనే ఇస్తాం, లేకపోతే లేదనే దుకాణం. ఇప్పుడున్న దాంట్లో ఎందుకు ఇవ్వం? ఇప్పుడున్న దాంట్లో కూడా ఇవ్వాలి కదా. ఇక్కడ 2023లో నారీ శక్తి వందన పేరుతో 33% రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చామని బీజేపీ దేశవ్యాప్తంగా గొప్పలు చెప్పుకుంది. కానీ ఆచరణలో ఏం జరిగిందంటే ఇగో ఇది. మాటల్లో 33%, చేతల్లో 15.7%. మహిళలకు పార్లమెంటు సీట్లలో బీజేపీ ఇచ్చిన స్థానాలు ఎన్ని అంటే 15.7% సీట్లు ఇచ్చింది. మరి 33 ఎందుకు ఇవ్వలే? ఇక్కడ బిల్లు పాస్ అయినాకనే అయింది కదా పార్లమెంట్ ఎన్నికలు. ఇక్కడ 33 ఎందుకు ఇవ్వలే? 2024లో లోక్సభ ఎన్నికల వాస్తవాలు చూస్తే మొత్తం బీజేపీ అభ్యర్థులు 440 స్థానాల్లో పోటీ చేసిరు. వాళ్ళ అలయన్స్ కూటమి అది కాక 440 స్థానాల్లో పోటీ చేసి మహిళలకు ఇచ్చిన 69 సీట్లు ఇచ్చింది. అంటే వాగ్దానం చేసిన దాంట్లో సగం కూడా ఇవ్వకుండా నిలువునా మోసం చేసింది భారతీయ జనతా పార్టీ, మహిళలకు టికెట్లు ఇవ్వకుండా. ఇది ఒక పార్లమెంట్ అంశమే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ 2023 తర్వాత అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. పోనీ పార్లమెంట్లు ఇవ్వలేదు. మహిళలకు ఇదే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ని టికెట్లు కేటాయించుకుంటూ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది ఒకసారి చూస్తే శాసనసభ ఎన్నికల్లో దారుణమైన వివక్ష కనబర్చింది భారతీయ జనతా పార్టీ. 2023-25 మధ్య చట్టం పాస్ అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ అసలు లెక్కలు ఇగోయడం ఉన్నాయి చూడండి. మధ్యప్రదేశ్లో 230 సీట్లలో కేవలం 15 సీట్లు మాత్రమే మహిళలకు కేటాయించింది. 15. మరి ఇక్కడ 33% ఎందుకు ఇవ్వలే? ఇక్కడ కనిపించలేదా మహిళల మీద ప్రేమ, మహిళల మీద ఆప్యాయత, మహిళల మీద గౌరవం ఇక్కడ లేదా బీజేపీకి? ఇక్కడ రాజస్థాన్ విషయానికి వస్తే 199 సీట్లలో కేవలం 20 సీట్లు మాత్రమే ఇచ్చింది. ఇక్కడ దాదాపు ఎన్ని రావాలి? 66 సీట్లు రావాలి. 66 వచ్చి కాడ 20 ఇచ్చింది. ఛత్తీస్గఢ్లో 90 సీట్లలో కేవలం 15 సీట్లు మాత్రమే ఇచ్చింది. 90 సీట్లలో అంటే దాదాపుగా ఇక్కడ రావాల్సినవి 27-28 సీట్లు రావాలి. ఇక్కడ తెలంగాణ విషయంలో 119 సీట్లుంటే బీజేపీ మహిళలకు ఇచ్చింది 13 సీట్లు ఇచ్చింది. ఇక్కడ హర్యానాలో 90 సీట్లలో కేవలం 10 ఇచ్చింది, ఇక్కడ 30 రావాలి. జార్ఖండ్లో 68 సీట్లలో 8 ఇచ్చింది, ఢిల్లీలో 68 సీట్లలో 8 ఇచ్చింది. ఇగో ఇది భారతీయ జనతా పార్టీ కథ. ఇది మహిళల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. ఇగో ఇది వీళ్ళు కేవలం తెచ్చింది డీలిమిటేషన్. మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని డీలిమిటేషన్ చేసి ఉత్తరాదితోని ఉడాయించాలి, మొత్తం రాజ్యాంగాన్ని ఖతం చేయాలనేటువంటి ఉపాయం కట్టిరు. సో ఇక్కడ ఇదే కాదు, ఇంకా గమ్మత్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ మహిళలకు ఎన్ని టికెట్లు ఇచ్చిందంటే ఒకటే. ఇదేనా మహిళా సాధికారత నిలువెత్తు నిదర్శనం? జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు 2024లో బీజేపీ పోటీ చేసిన సీట్లు 90 సీట్లు పోటీ చేసి మహిళలకు ఇచ్చిన టికెట్ ఒకటి. ఈ బీజేపీ సాధికారత గురించి ఇట్లా మాట్లాడుకోవాలి మనం. 90 స్థానాల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చి ఇదేనా 33% రిజర్వేషన్ల చిత్తశుద్ధి అని అడుగుతా ఉన్నా. ఇంకా మళ్ళీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మహిళా బిల్లును మహిళా బిల్లును కాదు అడ్డుకున్నది మహిళా బిల్లును కాదు, డీలిమిటేషన్ అనేటువంటి లెక్కలతోటి మహిళా బిల్లును ముడిపెట్టి. మహిళా బిల్లు సపరేట్గా వస్తే ఎవడు అడ్డుకుంటాడా? ఎవడు అడ్డుకోడు. కానీ నువ్వు డీలిమిటేషన్ పేరుతోటి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు దొబ్బకపోయి దక్షిణాదిని ఎండబెట్టాలనేటువంటి కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రకు అడ్డుకట్టబడ్డది గంతే. ఇక్కడ నినాదాలు తప్ప చిత్తశుద్ధి లేదు బీజేపీ దగ్గర. బీజేపీ ప్రచారం 33% రిజర్వేషన్ మహిళలకు అని చేస్తుంది. ఆ బీజేపీ ఇచ్చింది 15.7% సీట్లు పార్లమెంట్లో. రిజర్వేషన్ల పేరుతో మహిళల ఓట్లు దండుకోవడమే తప్ప చట్టసభల్లో వారికి తగిన స్థానం కల్పించే ఉద్దేశం బీజేపీకి ఏమాత్రం లేదని ఈ వాస్తవ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఓటు వేసే ముందు వాస్తవాలు ఆలోచించండి.
ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది. నిన్న వీగిపోయినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లులో మా బీసీ మహిళలు లేరు. ఆ డీలిమిటేషన్ ఏదైతే ఇస్తామని చెప్తా ఉన్నారో డీలిమిటేషన్ ద్వారా వచ్చేటువంటి అదనపు సీట్లను మహిళలకు రిజర్వేషన్ చేస్తామని చెప్పని అంటున్నారు. మీరు ఎవ్వరు అవునన్నా కాదన్నా ఆ రిజర్వేషన్ వచ్చి తీరుతుంది. 2029 నుంచి వస్తుంది. దానికి నరేంద్ర మోడీ ఎక్కర్లేదు, ఇంకెవరు ఎక్కర్లేదు. ఆల్రెడీ చట్టం చేసి ఉందాడ 2023 వచ్చింది. ఏంది డీలిమిటేషన్ కథ. ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కూటమికి అంత చిత్తశుద్ధి ఉంటే 543 స్థానాలు ఉన్నాయి కదా, ఈ డీలిమిటేషన్ చేయకుండా ఈ ఉన్న స్థానాల్లో 33% రిజర్వ్ స్థానాలు మహిళల కోసం కేటాయించు చూద్దాం. అది చేయరు. ఎందుకంటే వీళ్ళ కుర్చీలు కదలొద్దు అన్నట్టు, వీళ్ళ సీట్లు పోతాయేమో అని భయం. దాంతో ఈ కుట్రకు తెరలేపింది భారతీయ జనతా పార్టీ. ఈ కుట్రను నిజంగా అడ్డుకున్నటువంటి స్టాలిన్కు కానీ, అటు రాహుల్కు కానీ, అటు అఖిలేష్ యాదవ్కి కానీ, ఆర్జేడీకి కానీ, లేకపోతే ఉద్ధవ్ ఠాక్రేకి కానీ వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది బీసీ సమాజం. ఎందుకంటే మాకు రాకుండా, మాకు ఇవ్వకుండా రిజర్వేషన్లు, మా బీసీ మహిళలు లేకుండా, మా బీసీ మహిళలకు అసలు ఉన్నారా? బీసీ మహిళల కథ ఏందో తెలుసా? బీసీ మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారంటే 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది బీసీ మహిళల్లోంచి ఎమ్మెల్యే అయింది ఎవరంటే ఒక్క ఆమెనే, కొండా సురేఖ. ఒక్క ఆమెనే. 22 లక్షల మంది ఓసీ మహిళలు ఉన్నారు. 22 మంది ఓసీ మహిళల్లోంచి 5 ఎమ్మెల్యేలు అయ్యారు. 4 లక్షలకు ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు అయ్యారు. 4 లక్షల మంది ఓసీ మహిళలకు ఒక ఎమ్మెల్యే అయింది. 1 కోటి మందికి ఒక బీసీ మహిళ అయిందా? ఇది వివక్ష కాదా? ఇది వివక్షే కదా. మరి మాకు దక్కనటువంటి మెజారిటీ పక్షమైనటువంటి బీసీలకు దక్కనటువంటి బిల్లులు ఎన్ని తెస్తే మాకేంది, ఎన్ని కూలిపోతే మాకేంది? ఎస్, మేము ఫక్తు బీసీల పార్టీ, బాజప్తా బీసీల పార్టీ. ఈ పార్టీ ప్రయోజనాలు బీసీల చుట్టే ఉంటాయి. కాబట్టి ఈ డీలిమిటేషన్ కారణంగా, డీలిమిటేషన్ పేరుతో కుట్రపూరితంగా మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని తెచ్చినటువంటి బిల్లు వీగిపోవడాన్ని సమర్థిస్తూ ఉన్నాం. ఇది బీజేపీ నిజంగా ఎట్లా సమర్థిస్తారండి? మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుంటే అంటే ఇగో మీ లెక్కలు ఇవి, మీ దుకాణం, మీ భాగవతం ఇది, మీరు చేసిన దుకాణం, మీరు చేసిన భాగవతం అంతా ఇగో ఇది క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇంకా మీరు అరవడానికి లేదు, ఏం లేదు. మొత్తం పార్లమెంట్ ఎన్నికలలోనే 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మీ పార్టీ పర్ఫార్మెన్స్, మీ పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం ఇది క్లియర్గా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ఆల్రెడీ పాస్ అయినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లులో బీసీ మహిళల కోటా ఉండాలి. ఇది మా డిమాండ్.